ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. 226వ లేఖ అద్దె కొంప 18/2/1949. ఈ ఉదయం బెంగళూరు నుంచి ఒక యువకుడు కొత్తగా వచ్చాడు. వచ్చినప్పటి నుండి ఏదో అడగాలని ఆందోళన పడుతూ సాయంకాలం 3ంటికి శ్రీవారిని సమీపించి, స్వామి, కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే మంచిదా, తెరిచి చేస్తే మంచిదా అని అడిగాడు. భగవాన్ నవ్వుతూ, అదా సందేహం, ఎలా చేయడం మీకు సులభమని తోస్తే అలా చేయండి అన్నారు. కళ్ళు తెరిస్తే ఈ దృశ్యాలన్నీ కనబడతవే ఎలా అన్నాడు అతడు. కళ్ళు మూసుకుంటే మాత్రం కనబడవా ఏమి? మనం ఎక్కడే కూర్చుని ఉంటామో మనసు ఎన్నెన్నో చూస్తుంది, ఎక్కడెక్కడికో వెడుతుంది అన్నాడు భగవాన్. అవును స్వామి, అది నిజమే. మరి ఈ దృశ్యాలన్నీ చూడకుండా ఉండే విధానం ఏదైనా చెప్పి రక్షించాలి స్వామి అని ప్రార్థించాడు ఆ యువకుడు. భగవాన్ ఆదర సూచిక స్వరంతో, అంతా మనలోనిదే కదండి. మన ఉనికి తెలుసుకుని ఉన్నట్లుంటే ఏదీ లేదు. మనం చలిస్తేనే అంతా వస్తుంది అని సెలవిచ్చారు. యువకునకు ఆ బోధ అర్థం కాక దీనానుడై జిజ్ఞాసతో కూర్చున్నాడు. భగవాన్ హృదయం కరిగి సమీపస్థులతో ఒక భక్తుని చూచి, ఇడుగో చూడు, మనం లేనిది బయట దృశ్యం ఎక్కడున్నది? సినిమా సీనరీ చక్రంలోనిదే కదా. నాడావలే లోపల చుట్టబడి అణిగి ఉంటుంది. హాలు అద్దెకు తీసుకుని తెరగట్టి లైట్ వేసి బయటకు లాగితే నాటకం నడుస్తుంది. పై హంగామా అంతా తీసివే అద్దెకు తీసుకుని తెరగట్టి లైట్ వేసి బయటకు లాగితే నాటకం నడుస్తుంది. పై హంగామా అంతా తీసివేసి ఆడా లోపలికి లాగితే అణిగిపోతుంది. అంత నాటకం ఆ చక్రంలోనిదే కదా. ప్రపంచం అంతే. శరీరం ఒక అద్దె కొంప. జీవుడు అందులో ప్రవేశించి నాటకం ఆడిస్తాడు. ప్రాణం అనేది గేటు వద్ద కావలివాడనమాట. జీవుడు నిత్యం నిద్ర అనే నెపంతో స్వస్థానానికి పోతూ వస్తూ ఉంటాడు. అయితే ఈ ప్రాణం అనే కావలివాడు ఉన్నంత వరకు ఎవరూ లోపల ప్రవేశించలేరు. సాధారణంగా కుక్కలు కానీ దొంగలు కానీ ఇంట్లో దూరాలంటే అటు ఇటు తొంగిచూచి కావలివాడుంటే అమ్మో ఆ స్వామి ఉన్నాడ్రా అని పారిపోతారు. లేకుంటే లోపల దూరి నానా హంగామా చేస్తారు. శరీరం అనే ఇంట్లోనూ అంతే. ప్రాణాన్ని కాపలా పెట్టి ఉన్నంత వరకు జీవుడు నిద్రలో ఉన్నా ఏ జంతువులు కానీ ముందు ముక్కు వద్దకు వచ్చి చూస్తాయి. ఊపిరి ఉందంటే అరే ఆ స్వామి ఉన్నాడ్రా అని తొలగిపోతాయి. ఊపిరి లేకుంటే లోపల దూరి విచ్చలవిడిగా తిరుగుతాయి. జీవునకు ఈ ఇల్లు నచ్చక వదలదలిచినప్పుడు కావలివాడిని కూడా తనతో తీసుకుని వెళతారు. ఈ ఇల్లు బాగుండలేదని, ఆ ఇల్లు ఈ ఇల్లు బాగుండలేదని, ఈ ఇల్లు తిరగ్గా వేసట వచ్చి, ఈ ఇల్లు ఈ నాటకం ఇవేవి వద్దు, నా ఇల్లే నాకు మేలని తోచగా జిజ్ఞాసా దృష్టితో విచారించి చూచి స్వస్థానమందు స్వస్థతను అందుతాడు. అప్పుడిక చూచేదెవరు అని సెలవిచ్చారు భగవాన్. నష్టమానసో త్వష్టయోగినః కృత్యమస్తికిం స్వస్థితిం యతః. ఉపదేశసారం. 227వ లేఖ తామస పదార్థాలన్నీ నిషేధమే. 20/2/1949. 4 రోజుల కిందట గుహలక్ష్మి పత్రిక వచ్చింది. భగవాన్ పుట్టలు తిప్పి చూస్తూ తమలో తాము నవ్వుకుంటున్నారు. ఏదో విచిత్రం ఉంది కాబోలనుకున్నాను. 9:30 అయింది. భగవాన్ బయటకు వెళ్ళబోతూ పత్రిక నా వద్దకు పంపి, అందులో వెల్లుల్లి మహాత్మ్యం ఉంది చూడండి అని నవ్వుతూ లేచి వెళ్ళారు. నేను ఇంటికి తెచ్చి చదివితే వెల్లుల్లి వల్ల కలిగే మేలును ఎంతో వర్ణిస్తూ దాంతో చేసిన పిండి వంటలు, ఊరగాయలు, పచ్చళ్ళు మొదలైనవన్నీ ఎలా చేసేది వివరించి, ఉల్లికి ఉన్న మహత్తు మరి దేనికి లేదన్నట్లు తమాషాగా రాసి ఉంది. కడుపు ఉబ్బేటట్టు నవ్వు వచ్చింది. భగవాన్ కూడా అందుకే నవ్వారు కావాలనుకున్నాను. 2:30కు భగవాన్ సన్నిధికి వెళితే నా రాక కిటికీలో నుండే చూచి మళ్ళీ నవ్వుకుంటున్నారు భగవాన్. హాల్లో అడుగు పెట్టానో లేదో, ఏం వెల్లుల్లి మహాత్మ్యం చదివారా? పద్యం కూడా ఒకటి ఉందే అన్నారు భగవాన్. చదివాను, పద్యం కూడా చూచాను. ఉల్లి చేసిన మేలు తల్లి అయినా చేయదనే సామెత మా వైపున ఉంది. ఆ పద్యం అదే భావంతో రాశారు అన్నాను. ఆ సామెత ఈ దేశంలోనూ ఉంది. అది నిజమే. దేహానికి ఎంతో మంచిదంటారు. నిజంగా అది అటువంటిదే. వాతహారి, బలకరమును, చంటి పిల్లలకు అమృతం వంటిది. అసలు ఉల్లికి అమృతం అనే పేరుంది అన్నారు భగవాన్. ఆ పేరెందుకు వచ్చింది అన్నారు ఒకరు. భగవాన్ చిరునవ్వుతో, అదా, దానికి ఒక చిత్రకథ ఉంది. ఏమంటే, దేవతలు దానవులు క్షీరవారిధిని మదించినప్పుడు అమృతం పుట్టిందా? ఆ అమృత కలశం దానవులు తీసుకుని పారిపోతుంటే దేవతలు విష్ణువుకు మొరపెట్టుకోవడం, విష్ణువు మోహిని రూపంతో వచ్చి దానవులను మాయచే భ్రమపెట్టి అమృతమంతా దేవతలకే పోయడం చూచి రాహు అనే రాక్షసుడు చల్లగా దేవతల పంక్తిలో కూర్చుని అమృతం గ్రహిస్తే, సూర్యచంద్రుల మర్మం తెలుసుకుని మోహినికి సంజ్ఞ చేస్తే ఆమె చేతిలో ఉన్న గరిటెను ఒక్క విసురు విసిరిందని, అదే చక్రమై ఆ రాక్షసుని శిరస్సును ఖండించిందని, అప్పటికే అమృతం గొంతు వరకు దిగి ఉండడం వల్ల వాని తల గ్రహరూపమై ఆకాశంలో నిలిచి పగ సాధించే నిమిత్తం సూర్యచంద్రులిద్దరినీ పట్టి బాధిస్తూ ఉంటుందని, అదే మనకు ఏటేటా కనిపించే గ్రహణం అని వాడుకలో ఉన్నదేనా? ఆ మొండెం క్రింద పడేటప్పుడు అమృత బిందువులు చింది భూమిపై పడి ఉల్లిగా మొలిచిందని దేనిలోనో చూచాను. అందుకే ఉల్లిని అమృతం అంటారు. ఎంతో మంచిది. అయితే అసుర సంపర్కం వల్ల మనసుకు తామసభావం కలుగుతుందని
సత్వగుణార్జన ఆసక్తి గలవారు దాన్ని నిషేధించారని సెలవిచ్చారు. ముల్లంగి, ములగ ఇత్యాదులు నిషేధమని అంటారు కదా అన్నారా భక్తులు. అవును, పుచ్చకాయ, ముల్లంగి, ములగ, నేతిబీర, నీరుల్లి ఇంకా అలాగే తామస పదార్థాలని నిషేధమే. ఆహారం ఎంతెంత సాత్వికంగా ఉంటుందో అంతంతగా బుద్ధి వికసిస్తుంది. కూటు, సాంబారు, రసము అన్నీ వేసుకుని ఫుల్లుగా తింటే హాహా హూహూ అంటూ ఆపసోపాలు పడాలి. సాత్వికమైన ఆ సాధకం ఏదో ఒకటి వేసుకుని తింటే ఎంతో హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఆ మాట వినేదెవరు అన్నారు భగవాన్. భగవాన్ ఏదో వింతగా సెలవిస్తారే, ఎందుకు వినరు అన్నారా భక్తులు. నిజమేనండి, ఎవరు వినరు. స్వామికి లడ్డు తేవాలి, జిలేబీ తేవాలి, అది ఇది అనేవారే గాని మిరియాల చారు అన్నం అయితే మేలే అనేవారే లేరు. స్వామిది పేరు, స్వామికెందుకో ఇవన్నీను. పూర్వం దండపాణి స్వామి వండేవారా? అప్పటి వంట విధానమే వేరు. ఏమంటే ఉదయమే ఒక బాన పొయ్యి మీద పెట్టి మధ్యాహ్నం వరకు ఏ కూరలు వచ్చినా అన్నీ తరిగి దానిలో వేసేది, సాంబారు కాచేదిను. కలియబెట్టేందుకు గరిటేది, ఒక్క చెక్కపేడు బాగా చిక్కి కలియబెట్టేవాళ్ళం. ఒకటే ఆదరువు. దానితో అన్నం తింటే ఎంతో రుచిగా ఉండేది. పని తక్కువే. ఆశ్రమంలో ఈ అట్టహాసమంతా వచ్చిన మొదట్లో లేదు. వంట ఏం చేయాలి స్వామి అని అడిగేవాళ్ళు. బియ్యం ఉన్నవా? ఉన్నవి. నీళ్లున్నవా? ఉన్నవి. ఉప్పు ఉన్నదా? ఉంది. ఊరగాయ ఉంది. మజ్జిగ ఉంది. మరింకేం కావాలి అనేవాడిని. తర్వాత అలా అడగడం మాని అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు ఇప్పుడు. సరే సరే అంటాను. తగినట్లు సలహా కూడా చెప్తాను. మందేం పోయింది. నేను మాత్రం నా పద్ధతి విడువక అన్నీ కలిపి ఒకే ఆదరువుగా పెట్టుకుంటాను. 10 మంది చేరాక వారిష్టం. మన మూలంగా వారిని ఎందుకు కష్టపెట్టేదని సెలవిచ్చారు భగవాన్. 228 ఏకాంతవాసం 2/3/1949. అమెరికన్ స్త్రీ ఎలినార్ పాలిన్ నోయి అనే ఆమె లోగడ 1-2 సార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళేదట. ఆమె స్నేహితురాలు ఒక వృద్ధురాలు 10 రోజుల ముందు ఇక్కడికి వచ్చింది. కొంతకాలం ఇక్కడే ఉంటానని ముందు అందరితో చెప్పింది. కానీ ఈ నెల 17వ తేదీన కుంభాభిషేకం జరగబోతుంది కనుక ప్రస్తుతం ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు. అందువల్ల ఆమెకు విశ్రాంతి లోపించినట్లు ముఖంలో గోచరిస్తూ ఉంది. ఇవాళ మంగళవారం కనుక నేను గిరిప్రదక్షిణం వెళ్ళి కొంచెం ఆలస్యంగా వచ్చాను. అందువల్ల ఉదయాన సన్నిధిలో ఏం జరిగింది నాకు తెలియదు. మధ్యాహ్నం 3ంటికి వెళ్ళి భగవాన్కు నమస్కరించి కూర్చోగానే ఆ అమెరికన్ వృద్ధురాలు వచ్చింది. భగవాన్ నన్ను చూచి మందహాసంతో అదిగో ఆ ముసలిది ఒక జాబు రాసి పొద్దున నాకు చూపించింది. అందులో ఏమున్నదంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ మృగాలతో కలిసి తిరుగుతూ ఏకాంతంగా ఉండాలని ఉంది అని. ఇప్పుడు ఇక్కడ జ్వరం ఒత్తిడి ఉంటోంది కదా, సహించలేకపోతుంది కాబోలు పాపం. గత రాత్రి ఎవరో ఇదే విధంగా అడిగితే ఇక్కడ మనుషులుంటే అక్కడ మృగాలుంటవి, అది మాత్రం ఏకాంతవాసం ఎలా అవుతుందని అని చెప్పాను. ఏకాంత నివాసానికి హిమాలయాలకు పోవాలట ఎందుకో అని సెలవిచ్చారు. ఏ ఏకాకి యత చిత్తాత్మ నిరాశీర అపరిగ్రహ అన్నదే మనసుకెనా అన్నాను. అవును. యోగి ఇంజూత సతత మహాత్మానం రహసి స్థిత ఏకాకి యత చిత్తాత్మ నిరాశి అపరిగ్రహ అంటే యోగి అయిన వాడు ఆత్మ అనే రహస్య స్థలమందు స్థిరుడై ఉండి తాను తప్ప వేరొకటి లేక చిత్తమును ఆత్మయందు నియమించి ఏ విషయములను గ్రహింపకుండా ఉండవలనని తాత్పర్యం. యతచిత్తాత్మ అంటే మనసుకే కదా. వివిక్త దేశ సేవిత్వం అన్నది అంతే. మయి చానన్య యోగేన భక్తిర్ వ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వ మరతిర్జన సంసిది అంటే నన్ను విన అన్యమెల్లని యోగమున బాహ్యవృత్తి లేని భక్తితో మయి చానన్య యోగేన భక్తిర్ వ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వ మరతిర్జన సంసది. గీత అధ్యాయం 13 శ్లోకం 11. అంటే నన్ను విన అన్యమెల్లని యోగమున బాహ్యవృత్తి లేని భక్తితో తలుపులే లేని స్థలమును సేవిస్తూ విషయ సంపర్కం చెందక ఉండటమే అని తాత్పర్యం. అందువల్ల ఏకాంతం అంటే మనసుకే చెప్పవలను కానీ కేవలం శరీరానికి చెప్పినందువల్ల లాభం ఏముంది. ఇక్కడ మనుషులంటే అక్కడ మృగాలుంటవి, ఇక్కడ మనుషులుంటే అక్కడ మృగాలుంటవి, అవి మాత్రం సందడి చేయవా ఏం. మనం పల్లాకొత్తులో ఉండేవాడే హే గణిదొర. అతను 15 ఏళ్ల ముందు ఇదే విధంగా హిమాలయాలకు వెళ్తానని వెళ్ళాడు. మొన్న అతని వద్ద నుండి ఉత్తరం వచ్చింది, తిరిగి ఇక్కడికే వచ్చేస్తానని. చచ్చే వరకు ఇక్కడే ఉండిపోతానని రాశాడు. చాలామంది అలాగే ఇక్కడ శాంతి లేదని వెడతారు, తిరిగి తిరిగి ఇక్కడికే వస్తారు అని సెలవిచ్చారు భగవాన్. 229 దోశలు సంగటి 6/3/1949. ఆశ్రమం దాటి తర్వాత పడమటగా ప్రదక్షిణం రోడ్డున పోతే ఫర్లాంగ్ దూరంలో రోడ్డుకు పక్కగా ద్రౌపదమ్మ దేవాలయం ఉంది. ఈ మధ్యనే ఆ దేవాలయానికి జీరోద్ధరణ జరిగి కుంభాభిషేకం నడిచింది. ఆ సందర్భంలో అక్కడికి వచ్చిపోయే జనమంతా ఆశ్రమానికి వచ్చేవాళ్ళు.
ఒకనాటి మధ్యాహ్నం 2:02 ప్రాంతంలో ఎవరో ఇచ్చిన భక్ష్యాలు చాలా ఉంటే ఆశ్రమవాసులు భగవానుతో మనవి చేసి అందరికీ వినియోగం చేయాలన్న యత్నంలో ఉండగా ఒక ముసలిది కర్ర పుడుచుకుంటూ మర్రాకు ధోనిలో రెండో మూడో దోశలు పెట్టుకుని వచ్చింది. వస్తూనే స్వతంత్రంగా భగవాన్ సమీపించి, ఇదిగో ఈ దోశలు తిను స్వామి, తెచ్చేందుకు వేరే ఏమీ లేకపోయింది, ఏం చేయను అంటూ ఆ దొన్నె శ్రీవారి చేతికి అందియబోయింది. సమీపస్తులు అక్కడ పెట్టమ్మా అంటూ ఆపోయారు. ఆమె కోపగించుకుని, ఉండండయా, మీరు మహా చెప్పొచ్చారు, నిన్నగాక మొన్న వచ్చినవారు మీరు, మీకేం తెలుసును, ముందు ఈ స్వామిని ఇక్కడ తిన్నె కట్టించి కూర్చోబెట్టింది నేను కదా, నన్నేమో దగ్గరకు పోరాదంటారు, చాలు చాలునంటూ గద్దించి పలికింది. అంతా విస్తుపోయినట్లు చూస్తుంటే భగవాన్ సేవకులను వారించి ఆమె చేతులు దొన్ని ఆప్యాయంగా తామే అందుకుని, అవ్వా, వాళ్ళు తెలియని పిల్లలు, ఏమీ అనుకోకు, ఈ దోశలు ఏ పిండితో చేసావు, అన్న కొడుకులు ఎవరు సరిగా చూడడం లేదటగా, జీవనం ఎలాగా, బండి మీద వచ్చావా, నడిచేనా అని కుశల ప్రశ్నలు అడుగుతూ సేవకులతో ఆ భక్ష్యాలన్నీ అందరికీ పంచిపెట్టి, మీరు తినండి అయ్యా, నేను ఈ దోశలు తింటానని చెప్పి ఖాళీ కాలిన ఆ దోశలు అమృతుల్యంగా తినసాగారు. ఆ ముసల్ది పట్టరాని సంతోషంతో పొంగిపోతూ కూర్చున్నది. భగవాన్ సమీపస్తులను చూచి ఆ భక్ష్యాలన్నీ తెండి అని తెప్పించి వాటన్నిటిలోనూ రవ్వంత గిల్లి పెట్టించుకుని, నాకిక చాలును, నా వంతు కూడా అవ్వకిచ్చి పంపండి, నాకు ఈ దోశలు చాలునని తమ వంతు కూడా ఆ ముసదులకి ఇప్పించారు. ఆమె లేచి, ఎవరెలా చూస్తే ఏం స్వామి, మీ కరుణ వల్ల దోశలు అమ్ముకుని బతుకుతున్నాను, నా రోజులు ఇలా వెళ్తే చాలును అంటూ నమస్కరించి ప్రసాదం స్వీకరించి వెళ్ళింది. ఆమె వెళ్ళిన తర్వాత సేవకులు శ్రీవారిని ఉద్దేశించి, ఆ ఉడికిన దోశలు తింటూ ఇవన్నీ వదులుకుంటే అవి ఎవరికైనా ఇచ్చి ఇవి తీసుకోరాదా అన్నారు. ఓహో, వీటికన్నా అవన్నీ ఎక్కువ రుచిగా ఉంటుందని కాబోలను, కావాలంటే అవన్నీ మీరు తినండి, నాకు ఇది చాలు అన్నారు భగవాన్. సేవకులు మరి మాట్లాడలేదు. భగవాన్ నా వైపు చూచి, పాపం ఆ ముసలిది ఏం చేస్తుంది, తనకు ఏది ఉందో అదే తెచ్చింది. కొండ మీద ఉండగా భర్త తాను వచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు ఏదైనా తెచ్చిస్తూ ఉండేది. భర్త పోయిన తర్వాత అన్న దగ్గర ఉంటూ వచ్చింది. అతడు పోయాడు. అన్న కొడుకులు సరిగా చూడక వెళ్ళమంటే ఎక్కడో ఉండి దోశలు అమ్ముకుని జీవిస్తున్నదట. మొట్టమొదట అమ్మ సమాధి వద్ద నేను కూర్చునేందుకు తిన్నె కట్టించి పైన కొబ్బరాకులతో కప్పు వేయించింది ఈమె. అంతవరకు చెట్టు కిందే కూర్చునేవాళ్ళం. అయ్యో, స్వామి కింద కూర్చుంటున్నారే, ఎండలో ఉంటున్నారే అని ఆమె తిన్నె కట్టించింది. ఇప్పుడు ద్రౌపదమ్మ కోవెల బాగా చేయించింది. ఈమె అన్న కుమారుడే. పెద్దతనం రావడం వల్ల ఈ మధ్య ఇటు రావడం లేదు. కర్ర పొడుచుకుంటూ ఎంత కష్టపడి వచ్చిందో అంటూ ఆ దోశలన్నీ రవ్వంతా కూడా మిగల్చకుండా తిన్నారు భగవాన్. శ్రీవారి స్కందాశ్రమంలో ఉండగా ఒక దీపావళికి టౌన్లోని భక్తులంతా తెల్లవారేసరికి లడ్డు జిలేబీలతో సహా రకరకాల పిండి వంటలు తెచ్చి సమర్పించారట. ఆశ్రమవాసులందరికీ అభ్యంగనాథులు తీరినందువల్ల తెచ్చిన అన్ని ప్రసాదాలు ఇచ్చి తెచ్చిన వారిని పంపి 8 గంటల వేళ వడ్డన ఆరంభించబోయారట. అంతలో ఒక భక్తురాలు సజ్జపిండి తమిద పిండి కలిపి వండిన సంగటి ముద్ద తెచ్చి భగవాన్ ముందు పెట్టిందట. ఆమె బాల్యంలోనే వితంతువై అన్న ఆదరణలో ఒక మఠంలో బేదలకు సాధువులకు గంజి పోస్తూ కాలం గడుపుతూ ఉన్న సాధుజీవి. భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పటి నుండి అప్పుడప్పుడు కేవలం తమిద పిండితోనే సంకటి చేసి తెస్తూ ఉంటే, ఒకసారి అచ్చం తమిద పిండి అయితే శీతలం ఎక్కువ, సజ్జపిండి కలిపితే ఆ దోషం పోతుందని భగవాన్ సెలవిచ్చారట. నాటి నుండి భగవాన్కు ఆ విధంగానే చేసి తెచ్చేదట. ఆ పండుగ నాడు అలాగే ఇచ్చి అందరి వలె ఆమె కూడా వెళ్ళిపోయిందట. భగవాన్ ఒక కడాయి పాత్రలో ఆ సంగటి ముద్ద వేసి నీళ్లు పోసి పిసికి సొంటి ఉప్పు నిమ్మపండు రసం వేసి వడ్డించే వారితో, ఏమోయ్, ఆ లడ్డు జిలేబీలు ఇత్యాదులన్నీ మీరు తినండి, నేను ఈ సంగటి తింటాను అని కడుపు నిండేటట్టుగా ఆ సంగటి తినడం ఆరంభించారట. ఆ భక్తుల్లో ఒకరు, ఇన్ని పిండి వంటలు ఇక్కడుంటే తినకుండా సంగటితోనే కడుపు నింపుకుంటారా, ఇది ఎక్కడ అన్యాయం అని అంటే, అన్యాయం ఏమున్నదయ్యా, అవన్నీ వచ్చినట్లు ఇది వచ్చింది, ఏం చేస్తాం, పారివేయమంటారా ఏమీ అన్నారట భగవాన్. పారవేయడం ఎందుకు, అంతా తలా కొంచెం తింటే సరిపోతుంది, భగవాన్ ఒక్కరే తినాలా అన్నారట ఆ భగవాన్. సరిసరి ఆ భక్ష్యాలన్నీ ఉండగా ఇది ఎవరికి సహిస్తుంది, పండుగ పూట ఈ సంగటి వచ్చిందేమా అని విసుక్కుంటారు, అందరినీ ఎందుకు నిర్బంధం పరచాలి అన్నారట భగవాన్. పోనీ ఇప్పుడు కాకుంటే మానే మధ్యాహ్నమైనా అంతా తినవచ్చు కదా, ఉంచరాదా అన్నారా భక్తులు. సరిపోయింది, ఇది ఉంచితే చెడిపోదు, ఆ భక్ష్యాలైతే మిగిలిన బాధలేదు, చెప్పనక్కర లేకుండానే అలమర తీసి ఎవరంతట వారే తింటారు, ఇదైతేనా, పెట్టింది పెట్టినట్లే ఉంటుంది, అందువల్ల మనమే తింటే తీరిపోతుంది, ఆమె అంత శ్రద్ధగా తెస్తే పారేస్తామా ఏమి అని సెలవిస్తూ ఆ సంగటి అంతా తిననట భగవాన్. ఇటువంటి సంభవాలు ఎన్నెన్నో ఉన్నవో సుమా. 230 బంగారు చెయ్యి. 8/3/1949. ఈ ఉదయం నేను భగవాన్ సన్నిధికి వెళ్ళేసరికి సుందరేశయ్యర్ ఏదో పుస్తకం తెచ్చి భగవాన్కి ఇస్తే, శ్రీవారిది చూస్తూ, ఇదిగోనోయ్, ఇక్కడుంది, నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో అని చూడు అంటూ ఆ భక్తుని చూపుతున్నారు. వారిది చూచి, నిత్యం మేము పారాయణ చేస్తూనే ఉన్నాం కానీ
భగవాన్ సెలవిచ్చే వరకు ఈ సూక్ష్మం గోచరించనే లేదు అన్నారు. విషయం ఏమా తెలియక ఏమది అన్నాను. భగవాన్ చిరునవ్వుతో ఏమా నాకు చిన్నతనంలో తంగక్కై బంగారు చేయి అని పేరు వచ్చింది కదా. రుద్రనమ్మకంలో శివునికి హిరణ్యవాహవే అన్న పేరు ఉండనే ఉంది. రోజు ఇక్కడ పారాయణ జరుగుతున్నప్పటికీ ఆ విషయం గమనించలేదు. నిన్న సాయంత్రం ఎందుకో మనసులో ఆ శబ్దం పడి ఈ పేరు మనకిప్పుడు కొత్తగా వచ్చింది కాదోయ్ అని వీరితో అన్నాను. ఇప్పుడు ఆ పుస్తకం తెచ్చారు వారు అని సెలవిచ్చారు. వేరొకరు అందుకుని భగవానుకు తంగక్కై అనే పేరు ఎందుకొచ్చింది అన్నారు. ఎప్పుడు గాని ఏ ఆటల్లోనైనా సరే గెలుపు నాదే. కుస్తీ పట్లు గాని, ఈత గాని ఏదైనా సరే. కడకు గృహకృత్యాల్లోనైనా నా చేయి పడ్డదంటే చట్టునయ్యేది. అందువల్ల తంగక్కై అన్న పేరు వచ్చింది. మా పిన్ని అప్పడాలు మొదలైనవి ఏదైనా చేస్తే చేయబోయే ముందు నాయన ముందు నీ చెయ్యి పెట్టరా అనేది. ఆమెకు నేనంటే మంచి నమ్మకం. చెప్పినట్లు వింటానని ఎప్పుడూ అబద్ధం చెప్పను నేను. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఒక అబద్ధం చెప్పవలసి వచ్చిందన్నారు భగవాన్. ఏమదన్నారు భక్తులు. ఇదే ఎక్కడికి బయలుదేరారు అని మా అన్న అడిగినప్పుడు స్కూల్లో స్పెషల్ క్లాస్ ఉందని చెప్పాను కదా. అన్నం తిని తాళం చెవులు అడిగినప్పుడు పిన్నికి అలాగే చెప్పాను. పాపం ఆమెకేం తెలుస్తుంది నిజమేనని అనుకుంది అన్నారు భగవాన్. శంకర్లు కూడా సన్యసించదలిచినప్పుడు తల్లి ఆజ్ఞ నిమిత్తం తంత్రం పన్నవలసి వచ్చిందట కదా అన్నాను నేను. అవును తప్పనిసరి అయింది ఏం చేస్తారు అన్నారు భగవాన్. ఒక్కొక్క సమయంలో సత్కా సత్కార్యాచరణకు కూడా అబద్ధం చెప్పవలసి వస్తుందన్నమాట అన్నాను నేను. ఆహా లోకోపయోగకరమైన కార్య నిమిత్తం తప్పనిసరి అయితే ఏం చేస్తాం. మనం చెప్పేదేమిటి ఏదో ఒక శక్తి ఆ విధంగా తానే చెప్పిస్తుంది. కార్యం ఉన్నంత వరకు కారణం ఉండనే ఉంది. కార్యం లేనప్పుడు కారణము ఉండదు. అప్పుడు వాసిష్టంలో చెప్పిన మునివ్యాధ ఉపాఖ్యానంలో చూచి చూడని వారమేనని ఆ ముని చెప్పినట్లు చెప్పి తప్పించుకోవచ్చు అన్నారు భగవాన్. ఆ కథ ఏమి అన్నారు ఒకరు. ఏమా ఒకానొక అరణ్యంలో ఒక ముని కళ్ళు తెరిచి మౌనంతో నిశ్చేష్టుడై కూర్చుని ఉన్నాడు. ఒక కిరాతకుడు వేటాడుతూ ఒక లేడీని కొట్టి అది పరిగెత్తుగా దాని వెంటనే వచ్చి ఈ మునిని చూచి ఆశ్చర్యంతో ఆగిపోయాడు. లేడీ ఆ మునికి ముందుగానే పరిగెత్తి అక్కడున్న పొదలో దూరింది. ఆ కిరాతుడు అది గమనించక ఆమె ఉద్దేశించి ఓ స్వామి నా లేడీ ఈ వైపుకు పరిగెత్తుకు వచ్చింది. అది ఎటుపోయిందో సెలవేయండి బాబు అన్నాడు. నాకు తెలియదు నాయన అన్నారాముని. మీ ఎదుటనే కదా పరిగెత్తింది. మీరు కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నారాయే ఎరుగునంటారేమి అన్నాడా బోయి. అందుక ఆ ముని ఓ మనుజుడా మేము సర్వసమలమై అరణ్యమునందున్నాము. మాకు అహంకారం లేదు. అహంకారం ఉంటే కానీ ఏ వ్యవహారములు చేయడానికి వీలుండదు. అహంకారమే మనస్సు. ఆ మనస్సే అన్ని కార్యములను ఆచరిస్తుంది. సర్వేంద్రియ కర్మలు చేస్తున్నది. మాకు నిశ్చయంగా ఆ మనస్సు లేదు. అది పోయి ఇప్పటికి చాలా కాలమైంది. మాకు జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు తెలియవు. సదా తుర్యావస్థలోనే ఆశ్రయించి ఉంటాము. ఆ తుర్యావస్థలో ఏదీ కనిపించదు. నీ లేడీని గురించి ఇక మేమేమి చెప్పగలం అన్నారు. ఆ బోయిక ఆ మాటల తాత్పర్యం తెలియక ఇవేమి వెర్రి మాటలోనని తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఈ కథ వాసిష్టంలోనే ఉంది అని సెలవిచ్చారు భగవాన్.